భారతదేశంలో పంచభూత లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఇదే. సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రంలో అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా ఎక్కువ మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ క్షేత్రం నాకు ఎంత ఎఫెక్షన్ అంటే ఈ వీడియో చివరిలో మీకే తెలిసిపోతుంది. అండ్ ఫైనల్లీ టెంపుల్ లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ క్యూలో ఉన్నటువంటి భక్తులు ఆల్రెడీ దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో అన్నదానం కోసం లైన్ లో వెళ్తున్నటువంటి భక్తులు అనమాట. అండ్ ఫైనల్లీ నేను దర్శనం చేసుకుని బయటకు రావడం అయితే జరిగింది. సో ఫోన్ అయితే నేను లోపలికి తీసుకెళ్లేదు, ఎందుకంటే ఇక్కడ బాగా కఠినంగా రూల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ గాని తీసుకువెళ్తే 5,000 రూపాయల జరిమానా అయితే విధిస్తారంట. అండ్ ఫోన్ కూడా లాగేసుకుంటారంట. సో వాళ్ళు పెట్టినటువంటి రూల్ మనం దర్శనం కోసం వెళ్ళినప్పుడు అటువంటి చర్యలకు పాల్పడకూడదు అని చెప్పేసి నేనైతే ఫోన్ తీసుకెళ్లకుండా దర్శనం చేసుకున్నాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనం అయిన తర్వాత నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే నాకు కలిగాయి అనమాట. అండ్ మీరు ఖచ్చితంగా ఒకసారైనా సరే ఈ క్షేత్రాన్ని విజిట్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. అండ్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల కొండలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పెద్ద కోనేరు దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. నేను ఈ ప్రాంతంలోనే చదువుకున్నాను. సో నేను చదువుకుంటున్నప్పుడు మా సార్ 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు పిల్లలందరినీ తీసుకుని పిక్నిక్ అయితే తీసుకొచ్చాడు అనమాట. సో దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ నేను ఈ ప్లేస్ కి చూడడం రావడం అనేది 20 సంవత్సరాలు అయిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ చూడడానికి వచ్చాను. అప్పుడు నాకు ఎలా ఆనందం కలిగిందో ఇప్పుడు సేమ్ అదే ఫీలింగ్ అనమాట. టైం మారిపోయింది. చిన్నోడుగా ఉన్నటువంటి నేను పెద్దోడుగా కూడా అయిపోయాను. కానీ ఆ జ్ఞాపకం మాత్రం అలా స్థిరంగా ఉండిపోయింది. సో ఎవడి జ్ఞాపకం వాడికే గొప్ప అనమాట. సో వాడికే ఆనందం కలిగిస్తుంది ఆ జ్ఞాపకాలు మళ్ళీ చూసినప్పుడల్లా. సో ఈ ప్లేస్ చూసినప్పుడల్లా నా చిన్ననాటి జ్ఞాపకం అయితే నాకు గుర్తు రావడం అయితే జరిగింది. ఈ బిజీ లైఫ్ లో మనకు ఆనందం ప్రతిరోజు దొరకదు, వెతుక్కోవాలి. సో నేను వెతికితే నాకు దొరికినటువంటి ఆనందం ఈ రోజు ఇదే. శివ పార్వతులుగా దర్శనమిస్తున్నటువంటి ఆ కొండ మహాశివుడికి అత్యంత భక్తుడైనటువంటి భక్త కన్నప్ప కొలువైనటువంటి కొండ అండి అది. తన భక్తితో సాక్షాత్తు మహాశివుడినే కైవసం చేసుకున్నటువంటి భక్తుడు కన్నప్ప. ఆ క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాం అన్నమాట. హీరో మంచు విష్ణు గారు భక్త కన్నప్ప సినిమా షూట్ చేస్తున్నారు కదా. సో ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి స్టోరీ అన్నమాట అది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఒక ఆశ్రమంలా అయితే ఉంది. ఎవ్వరు లేరు, మీ ఇద్దరం తప్ప, నేను మా ఫ్రెండ్ గారు తప్ప. చాలా బాగుంది. కానీ ఎండ కూడా చాలా గట్టిగా ఉందండి. అందుకే మళ్ళీ తిరిగి బయలుదేరిపోయాం. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేసు మీకు చెప్పాను కదా, భక్త కన్నప్ప కొండని. సో ఆ కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి. అండ్ కొండ పైకి అయితే వెళ్తున్నాం. అండ్ పైకి అయితే వచ్చేసాం. ఇంకాస్త పైకి వెళ్తే దేవుడి దర్శనం కూడా అవుతుంది. కానీ మేము వెళ్ళలేదు. సో మీరు గాని ఇక్కడికి గాని వస్తే అది మాత్రం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. అండ్ దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ నది, వాటర్ కనిపిస్తుంది కదా, ఆ నది పేరు స్వర్ణముఖి నది అండి. ఆ నది ఒడ్డున కొలువైనటువంటి క్షేత్రమే శ్రీకాళహస్తి క్షేత్రం అనమాట. మహాశివుడు కొలువై ఉన్నటువంటి లింగం వాయులింగంగా పిలువబడుతుంది. అంటే ప్రాణం ఉన్నటువంటి లింగంగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది అనమాట. సో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది. పైనుండి చూస్తా ఉంటే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలీడు, కాలం అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత మహాశివుడు పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం. అంటే శ్రీకాళహస్తి అంటే దేవుడి గుడి. ఇక్కడ కొండలే కాదండి హైలైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ విత్ కోవా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట. నా చిన్నప్పుడు బాగా తినేవాడిని. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తింటున్నాను. చూస్తూ ఉంటేనే లాలాజలం ఊరిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోవా టేస్ట్ మరెక్కడ దొరకదు. సో అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఐస్ క్రీమ్ కోవా చాలా మంది అదొకటి ఇదొకటి కలుపుకుని అలా లైట్ గా తింటారు. అలా కాదండి. సో నేను మీకు చూపించను, ఆశ పెట్టినట్టు ఉంటది. సో మొత్తం మిక్స్ చేసి తినాలన్నమాట. సూపర్ గా ఉంటుంది టేస్ట్, మామూలుగా ఉండదు. మీరు మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
నేను చివరగా తిరిగి వెళ్ళిపోతున్నాను రాజమండ్రికి. సో ఇక్కడ రావడానికి మెయిన్ నాకు కారణం ఏంటంటే మా నాన్నగారండి. సో ఇదే బ్రిడ్జి మీద ఇదే వాతావరణంలో మా నాన్నగారు చేయి పట్టుకుని నేను తిరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి మా నాన్నగారితో పక్కనే ఉండి ఆయనతో నేను ఉన్నట్టు నాకు అంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రతిరోజు ఆనందం మనకు దొరకదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఈ గుడికి రండి, మంచి దర్శనం జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.